హాయ్ అండి. ఈరోజు వచ్చి నేను ఈజీ అండ్ సింపుల్ ఎగ్ విత్ వెజిటేబుల్తో ఎగ్ విత్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాలీఫ్లవరు, క్యాప్సికము, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి తరుగు, ఆనియన్స్, ఎగ్స్ తీసుకున్నానండి. ఇది వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. కొంచెం జీరా కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ కొంచెం బ్రేక్ చేసుకుని ఎగ్స్ అనేవి ఎక్కువ స్మాష్ అవ్వకుండా జస్ట్ అలా అలా వేసుకుని కలుపుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు అయిపోకుండా పెద్ద ముక్కలుగా ఉండేలాగా ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఇప్పుడు ఎగ్స్ అలా ఉన్నప్పుడు మెల్లిగా ఇలా కలుపుకోవాలండి. ఇలా మెల్లిగా కొంచెము మరీ చిన్న చిన్న పీసెస్ అవ్వకుండా పెద్ద పీసెస్లు ఉండేలాగా జస్ట్ అలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెము ధనియా పౌడర్ యాడ్ చేశానండి. తర్వాత పసుపు యాడ్ చేశాను, జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మిర్చి పౌడర్ కూడా యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తము ఇది ఇలా కలుపుకోవాలండి. జస్ట్ చిన్న చిన్న పీసెస్ అవ్వకుండా కొంచెం పెద్ద పీసెస్లా ఉండేలా కలుపుకొని ఈ పీసెస్లు మొత్తము ఒక గిన్నెలోనికి తీసుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి ఈ పీసెస్ మొత్తము అందులోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ మనం రైస్ కోసం వెజిటేబుల్ ఫ్రై అవ్వడం కోసం ఇందులో జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర ఫ్రై అవనివ్వాలన్నమాట. జీలకర్ర మంచిగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర యాడ్ చేసినాక అల్లం వెల్లుల్లి తరుగు కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి తరుగు వాటిలో ఉన్న పచ్చితనం పోయేలాగా మొత్తము ఇలా కలుపుకోవాలన్నమాట. అవి మంచిగా ఏగాలన్నమాట. ఇవన్నీ ఈ ఫ్లేవర్స్ అన్నీ వెజిటేబుల్స్కి రైస్కి పట్టాలన్నమాట. అందుకని ఇవి చాలా మంచిగా ఏగితే చాలా టేస్ట్ వచ్చింది అనమాట ఈ రైస్కి. ఇప్పుడు నేను వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఒక 2-3 పచ్చిమిర్చి వేస్తే సరిపోతాయి. పచ్చిమిర్చి యాడ్ చేసుకుని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఇంకా మంచిగా ఫ్రై అయితే మంచిగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిందాక మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఎందుకంటే వాటిలో ఉన్న పచ్చిదనం అనేది పోయేలాగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులోకి క్యాలీఫ్లవరు, క్యాప్సికము ముక్కలు యాడ్ చేస్తున్నానండి. వీటిని హాట్ వాటర్లో వేసుకుని నేను బాయిల్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి వాటర్లో క్యాప్సికమ్ ఉడకదేమన్న డౌట్తో ఈ రెండు కొంచెం ఎక్కువేం కాదండి, కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. వాటిని ఇందులో యాడ్ చేసేసి ఇలా కలుపుకోవాలండి. వీటిని మంచిగా కలుపుకోవాలా వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. కొంతమంది టమాటా యాడ్ చేయరు, నేను టమాటా యాడ్ చేస్తున్నాను. మంచి టేస్ట్ వచ్చిద్దండి. ఇప్పుడు వచ్చేసి నేను తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలా. సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసినాక ఈ ముక్కలన్నీ చక్కగా మంచిగా మగ్గాలన్నమాట. చాలా చక్కగా నీట్గా టమాటాలు, క్యాలీఫ్లవరు, క్యాప్సికము మొత్తము నీట్గా మగ్గిపోవాలన్నమాట. అవి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. వెజిటేబుల్స్ అనేవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. తగినంత మిర్చి పౌడర్. నేను వచ్చేసి ఇందులో ధనియా పౌడర్ యాడ్ చేశాను, జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకున్నాను. మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇవన్నీ ఏం కలిగి మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. వెజిటేబుల్ మనం ఇందులో క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర లేవు. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. అప్పుడే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో నేను యాడ్ చేసేసుకుంటున్నాను. వెజిటేబుల్లో వేసిన స్పైసెస్ మొత్తము ఈ రైస్కి పట్టేలాగా మనం కలుపుకోవాలన్నమాట. చూసారండి ఎంత కలుపుతుంటే ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచి హెల్తీ మంచి టేస్టీ రెసిపీ అండి. ఈజీ అండ్ సింపుల్. మనకి ఒక్కోసారి ఏమి తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది.
లాస్ట్ ఫైనల్గా నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా ఇవి ఎగ్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్ ఫ్రై చేసుకున్న పీసెస్ కూడా రైస్లో యాడ్ చేయడం అయితే జరిగింది. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉపయోగించలేదండి. ఈజీగా ఇంట్లో ఉన్న కూరగాయలతోనే మనము ఈ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడన్నా మనకేమి తినాలనిపించినప్పుడు, ఏమి ఏం కూర వండాలి అనే ఆలోచన తోచినప్పుడు ఇలా మనం ఈ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయిందండి. ఎగ్ విత్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది.